ఇవాళ వంట ముచ్చట ఏంటంటే రాడిష్ తో పెరుగు పచ్చడి. చాలా మందికి చాలా రకాల కూరగాయలు నచ్చవు. మెయిన్ గా ముల్లంగి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అనుకో స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటది కాబట్టి అది తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ నేను చెప్పే ఈ రాడిష్ తో పెరుగు పచ్చడి చేసుకొని తింటే గనుక మీకు రాడిష్ ఇప్పటి నుంచి ఫేవరెట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం దాని ఫ్లేవర్ ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అయితే దీన్ని ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత నేను ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నానో అది కూడా చెప్తా. ఫస్ట్ ఒక రాడిష్ తీసుకొని దాన్ని మంచిగా పొట్టు తీసి ఆ తర్వాత పెద్ద హోల్స్ ఉన్న దిక్కు తురుముకోవాలి. తర్వాత అందులో కావాల్సిన పచ్చిమిర్చి, కళ్యమాకు, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది మంచిగా వేడైనాక అందులోకి ఆవాలు, జీలకర్ర, కళ్యమాకు, పచ్చిమిర్చి ఇవి వేసుకొని దంచుకున్న ఎల్లిపాయ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి ఫస్ట్ మనం తురుముకున్న రాడిష్ వేసుకొని కొద్దిగా పసుపు, దానికి తగినంత సాల్ట్ వేసుకొని రాడిష్ లోని వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో దాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అది మొత్తం చల్లారినాక అందులోకి కొంచెం పెరుగు వేసుకొని కట్ చేసుకున్న పచ్చ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మీకు కన్సిస్టెన్సీ ఎలా అయితే ఇష్టం ఉంటుందో అంత పెరుగు యాడ్ చేసుకోండి. అంతే, ఈ రాడిష్ పెరుగు పచ్చడి రెడీ. ఇంతకీ నేను ఇది ఎక్కడ నేర్చుకున్నా అంటే మా అత్తమ్మ యుఎస్కి వచ్చినప్పుడు ఆమెకి బోర్ కొట్టి ఫేస్బుక్ లలో, యూట్యూబ్ లలో వంటలు చూసి రోజుకో కొత్త రకం ట్రై చేసేది. అట్లనే ఒక రోజు రాడిష్ తోటి పెరుగు పచ్చడి చేసింది. మాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. ఇప్పటికీ నేను అది వారానికి ఒకసారి చేస్తూనే ఉంటా. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటలు ముచ్చట్ల కోసం డూ ఫాలో అండ్ లైక్.